సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. మనకు క్వశ్చన్లో ఏమి ఇవ్వడం జరిగిందంటే ద ట్రెండ్ ఈక్వేషన్ ఫర్ ఏ టైమ్ సిరీస్ ఈజ్ ఫిట్టెడ్ యాజ్ yc ఈక్వల్ టు 60 ప్లస్ 1.5x షిఫ్ట్ ద ట్రెండ్ origin ఫ్రమ్ 1998 టు 1993. సో వాళ్ళు ఇక్కడ క్వశ్చన్లో ఏం అడగడం జరిగిందంటే మనకి ఏదైతే ఈక్వేషన్ ఇవ్వడం జరిగిందో ఆ ఈక్వేషన్ అనేది 1998కి సంబంధించినటువంటిది, దాన్ని 1993లోకి మార్చండి అని అడగడం అయితే జరిగింది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, 1998 వాల్యూను ఎక్స్ అనుకోవాలి. సో దీన్ని 93 వరకు వెళ్ళాలంటే 1997 1 అనుకుంటాం, 1996 2, 1995 ఇది 3, 1994 4, 1993 వాల్యూ 5 వస్తుందండి. అంటే ఇది ఎక్స్లో నుండి మైనస్ చేయాలి మనం. సో ఎక్స్లో నుండి మైనస్ చేయాలి కాబట్టి సో ఇక్కడ ఎక్స్ ఉంటే దాంట్లో నుండి మైనస్ చేయాలి. సో yc ఈక్వల్ టు 60 ప్లస్ 1.5 ఎక్స్ అని ఉంది. ఈ ఎక్స్లో నుండి -5 చేయాలి. ఏం చేయాలండి, -5. సో ఇప్పుడు ఏం చేయాలి మనము, సో yc ఈక్వల్ టు 60 ప్లస్ అదే విధంగా రాస్తాము. సో 1.5 ఇది రెండు విలువలకి గుణిస్తుందండి. ఓకే, సో 1.5 ఇంటూ ఎక్స్, 1.5 ఇంటూ ఎక్స్. సో ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ అదే విధంగా రాస్తాం. 1.5 ఇంటూ 5, 1.5 ఇంటూ 5. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ రెండింటిని గుణించాలి. సో yc ఈక్వల్ టు 60, 1.5 ఇంటూ ఎక్స్ 1.5x మైనస్, సో 1.5 ఇంటూ 5 ఇది ఎంత వస్తుంది, 7.5. సో ఇది కాన్స్టాంటే, ఇది కూడా కాన్స్టాంటే. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో నుండి ఇది మైనస్ చేయాలి. సో చేస్తే మనకి ఎంత వస్తుంది, yc ఈక్వల్ టు 60 మైనస్ 7.5, సో 52.5. సో ముందున్నటువంటిది సేమ్ రాయాలండి, 1.5x. సో ఇది సింపుల్ క్వశ్చన్, ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 11. గివెన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ yc ఈక్వల్ టు 80 ప్లస్ 6x, origin 1980, x unit 1 year, change the origin to 1st January 1981. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, సో ముందు ఈక్వేషన్ మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ రాసుకోవాలి. సో yc ఈక్వల్ టు 80 ప్లస్ 6x. సో ఇక్కడ ఏదైతే x ఉందో ఆ xకు మనం ఏం చేయాలంటే x ప్లస్ 0.5 అని తీసుకోవాలండి. సో 1st January 1981కి చేంజ్ చేయండి అని అడిగినప్పుడు సో ఎక్స్కి 0.5ని మనం యాడ్ చేయాలి. సో yc ఈక్వల్ టు 80 ప్లస్ 6x ప్లస్ 0.5. సో ఈ విధంగా రాసుకోవాలండి, ఎక్స్కి 0.5 యాడ్ చేయాలి. సో yc ఈక్వల్ టు 80 ప్లస్ 6 ఇంటూ ఎక్స్, 6x ప్లస్ 6 ఇంటూ 0.5. సో నెక్స్ట్ ఏం చేయాలి మనము, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో yc ఈక్వల్ టు 80 అదేవిధంగా రాస్తాం, 6 ఇంటూ ఎక్స్ 6x ప్లస్ 6 ఇంటూ 0.5 3. సో ఇది కాన్స్టాంటే, ఇది కూడా కాన్స్టాంటే. ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తే yc ఈక్వల్ టు 80 ప్లస్ 3 83 ప్లస్ 6x. సో ఈ విధంగా చేయాలండి. సో నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 14. గివెన్ ద ఈక్వేషన్ yc ఈక్వల్ టు 10 ఇంటూ 1.5 to the power of x. సో origin 1968, x unit 1 year, shift the origin forward by 2 years. సో ఇక్కడ మనం ఏం అడిగిన మనకి లెక్కలో,
సో ఈక్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈక్వేషన్ సో yc ఈక్వల్ టు 10 ఇంటూ 1.5 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 2 ఇయర్స్ ఫార్వర్డ్ అంటే ముందుకు తీసుకొని వెళ్ళమన్నాడు కాబట్టి ఈ ఎక్స్కి +2 అని చేయాలండి. ఎక్స్ ఏడైతే ఉంటుందో అక్కడ ఎక్స్ +2 రాసేయాలి. ఓకే, సో yc ఈక్వల్ టు 10 ఇంటూ 1.5 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఉన్న ప్లేస్లో ఇది రాయాలి, ఎక్స్ +2. సో ఇది ఏ విధంగా ఉంది, ఏ టు ది పవర్ ఆఫ్ m ప్లస్ n అనే మాదిరిగా కనిపిస్తుంది. ఏ టు ది పవర్ ఆఫ్ m ప్లస్ n ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ m ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ n అనే సూత్రం అయితే మనకు మ్యాథ్స్లో ఉంటుంది. ఆ సూత్రం ప్రకారం చేయాలండి. ఓకే, సో yc ఈక్వల్ టు 10 ఇంటూ 1.5x ఇంటూ 1.5 టు ది పవర్ ఆఫ్ 2. సో ఈ విధంగా ఉన్నటువంటి దాన్ని ఈ విధంగా రాస్తాం కాబట్టి సో ఈ విధంగా ఉన్నటువంటి దాన్ని మనం ఈ విధంగా రాసేయాలి. సో yc ఈక్వల్ టు 10 ఇంటూ 1.5 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇదంతా 1.5 స్క్వేర్ వాల్యూ 1.5 ఇంటూ 1.5 ఇది 2.25. ఓకే, సో తర్వాత మనం ఏం చేయాలి, దీన్ని గుణించాలి. సో గుణిస్తే yc ఈక్వల్ టు ఎంత 22.5 ఇది సేమ్ వస్తుందండి, 1.5 టు ది పవర్ ఆఫ్ ఎక్స్. ఇది ఆన్సర్.